దేవుడి పాట ఇక్కడి నుంచి ప్రారంభం అవబోతుంది. ప్రౌలిక నువ్వు దియ్యవే. ప్రౌలిక 501తో ప్రారంభమైంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పాట పాడచ్చు. ఒకటోసారి 501 502 502 ఒకటోసారి 503 ఒకటోసారి 1001 ఒకటోసారి 2000 ఇది ఆడుకోనికే వాడినట్టుంది. ఒకటోసారి లక్ష్మి అని చెప్పాలి నువ్వు. లక్ష్మి గారి పాట 2000 ఒకటోసారి 2001 రూపాయి భీమరెడ్డి 2001 రూపాయి భీమరెడ్డి ఒకటోసారి 2002 రూపాయలు కృష్ణారెడ్డి 2002 రూపాయలు ఒకటోసారి 2002 రూపాయలు రెండోసారి 2500 రిపేర్ చెప్పండి. జోక్ వస్తుంది. పద్ధతి ప్రకారం పేరు అడిగి వెంకటరెడ్డి 2500 ఒకటోసారి వెంకటరెడ్డి గారి పాట 2500 ఒకటోసారి 2501 భీమరెడ్డి ఒకటోసారి ఇద్దరు తల్లి కొడుకులు ఇద్దరు వాడుకుంటారు. 1 రూపాయి ఒకటోసారి 2501 రూపాయి భీమరెడ్డి రెండోసారి 3000 అన్న. 3000 పల్లవి 3000 ఇక ఫిక్స్ అయితే పెట్టండి. పల్లవి 3000 రెండోసారి 3001 రూపాయి 3000 అరే నువ్వు నాకు పోటీ వస్తున్నా. గణేష్ మహారాజ్కే 3001 రూపాయి భీమరెడ్డి ఒకటోసారి ఇంకెవరు పాడరా 3001 రూపాయి 3500 లక్ష్మి ఒకటోసారి 3500 లక్ష్మి రెండోసారి 4000 అత్త నువ్వే లక్ష్మి 4000 ఒకటోసారి 5001 రూపాయి అది మాట అంటే 5001 రూపాయి భీమరెడ్డి ఒకటోసారి 5001 రూపాయి 5001 రూపాయి రెండోసారి ఇంకా 5002 రూపాయలు అన్న. 5000 అన్ని పాటలు పల్లవి 5002 రూపాయలు ఒకటోసారి పోటీ అన్నట్టు ఉండాలి. 5002 రూపాయలు రెండోసారి పోటీ పడుతున్నారు ఇక్కడ పల్లవి ఏం లేదన్న. ఇంకా ఈ అనేష్ మూడోసారి కూడా అది 5500 ఇక నాకు కూడా ఇచ్చాను నువ్వే కాబట్టి 6000. 6000 పల్లవి ఒకటోసారి 6001 రూపాయి అది 2 రూపాయలు. 2 రూపాయలు ఎవరు అవుతారు పల్లవియా భీమరెడ్డియా పల్లవియా అది తెలుసుకొని 5002 రూపాయలు పల్లవి రెండోసారి 6002 రూపాయలు ఆల్రెడీ చెప్పేసింది. నాది 6000 పల్లవి ఒకటోసారి 6002 రూపాయలు 6500 రూపాయలు అది పాట అంటే 6502 రూపాయలు. మళ్ళీ పల్లవిదే 6502 రూపాయలు రెండోసారి లడ్డ అట్లానే పోతుంది ఇప్పుడు 6000 ఎవరు పాడారో వాళ్ళ కష్టార్జితంతో డబ్బులు ఇవ్వాలి. ఓకే 6500 తీసుకోకూడదు. 6502 రూపాయలు 6502 రూపాయలు. ఎవరైతే లడ్డూ పాడతారో వాళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది. అందుకోసం ఇలా లడ్డూ పాట అనేది విశేషంగా జరుగుతుంది. ఇలాంటి పోటీ కని వినేరు కానీ మన లడ్డూ చూసారు కదా నువ్వు నన్ను ఎంచుకున్నావు. మన లడ్డూ ఒకసారి ఈ లడ్డూ వచ్చేసి మన పాట వచ్చేసి ఇప్పుడు 7001 రూపాయి వరకు వెళ్ళింది. ఇది వచ్చేసి ఖానాపూర్లో ఉన్నటువంటి కృష్ణారెడ్డి గారి ఇంట్లో వెంకటరెడ్డి గారు కోడలు గారు పాడారు ఈ పాట 7002 రూపాయలు. 2 రూపాయలు చూద్దాం పట్టుకోండి 7002 రూపాయలు 7002 రూపాయలు అది కనిపించదు అంకుల్. 7002
రూపాయలు. పల్లవి గారు మళ్ళీ ముందంజలో ఉన్నారు. 7,002 రూపాయలు. 7,500 ఒక్కటి. 7,500 ఫేవరెట్ మళ్ళీ ఒకటేసారి. ఇక నువ్వు ఎంచొద్దు. 7,501 రూపాయి. 7,501 రూపాయి. బోలో గణేష్ మహారాజ్ కి. బోలో గణేష్ మహారాజ్ కి. 7,501 1 రూపాయి. పల్లవి మళ్ళీ 8,001 రూపాయి. అది ఇక నేను ఆపేస్తా. 7,001 రూపాయి ఒకటేసారి. 7,000 పడరా 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 మీరు లక్ష్మీ గారు ఎందుకు డబ్బే మరి లక్ష్మీ గారికి తగ్గాలా ఇప్పుడు అత్తగారు తగ్గడం కూడా ఎంతమ్మా ఇప్పుడు లాస్ట్ మాట 8,001 రూపాయి అయింది. లక్ష్మీ గారు పోటీ నుంచి విరమించుకుంటారా లేదా మళ్ళీ పోటీకి వస్తారా చూడాలి. కొంచెం దగ్గర రావాలి. లక్ష్మీ గారు మీరు 8,000 పాట పాడలేకపోతున్నారా? మీ కోళ్ళ గారు పోటీకి వచ్చారు ఇప్పుడు. పాడకూడదు అందుకని పాడట్లేదు. 8,001 రూపాయి. 9,000. అది 9,000. 9,000. ఏ నన్ను నేను కూడా అక్కడ వస్తా. 9,000. అది పట్టుకోమ్మా. ఒక నువ్వు వీడియో తీయండి. అట్టుకోలే అన్న. ఇక్కడ రండి. ఇది ఇప్పుడు నలుగురు పోటీ పడండి. 9,000. 9,000 లక్ష్మీ గారు. 9,001 రూపాయలు. మళ్ళీ పల్లవి 9,002 రూపాయలు. కొంచెం చెప్పిన తర్వాత పాడాలి మాట. 9,002 రూపాయలు పల్లవి గారు ఒకటోసారి. 10,001 రూపాయి. అది మాట 10,001 రూపాయి. టీమ్రెడ్డి తల్ల కొడుక కోళ్ళ ఇప్పుడు దేవుడు వాడుతున్నారు గణేష్ కోసం. 10,001 రూపాయి. 10,001 రూపాయి ఒకటోసారి. 10,001 రూపాయి రెండోసారి. 10,002 రూపాయలు పల్లవి మళ్ళీ ముందంజలోకి వచ్చింది పల్లవి. 10,002 రూపాయలు ఒకటోసారి. 10,002 రూపాయలు రెండోసారి. 10,500. 10,500 లక్ష్మీ గారు మళ్ళీ. లక్ష్మీ గారు పేరు చెప్పండి. లక్ష్మీ గారు 10,501 రూపాయి ఒకటోసారి. 10,501 రూపాయి రెండోసారి. 11,001 రూపాయి. 11,001 రూపాయి భీమరెడ్డి మళ్ళీ ఒకటోసారి. 10,001 రూపాయి భీమరెడ్డి 11,000. 11,000 ఇక్కడ 11,500 ఒకటోసారి. 11,500 రెండోసారి. 11,500 మూడోసారి. మనకి లడ్డు వచ్చేసి లక్ష్మీ గారు ఫైనల్ సంపాదించారు. గణేష్ మహారాజ్ కి. ఒకసారి నిలబెట్టండి. ఇక్కడ నిలబెట్టండి. మొత్తానికి లక్ష్మీ గారు దిగ్విజయంగా పాట పాడేసి 11,001 రూపాయికి సంపాదించారు లడ్డూని. మనం ఒకసారి లడ్డూ చూపిద్దాం మళ్ళీ ఇంకొకసారి. లడ్డు 11,000 రూపాయలకి పాట పాడారు లక్ష్మీ గారు. కంగ్రాచులేషన్స్. వినాయకుడు ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేమంతా. ఇప్పుడు పోటీలో పాల్గొన్న వాళ్ళు ఎలా ఉన్నారు ఒకసారి కనుక్కుందాం. మీ స్పందన చెప్పండి. పడ్డారు మీరండి పల్లవి గారు. మేము పల్లవి గారికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఫైనల్ గా ఆంటీ గారు సొంతం చేసుకున్నారు. నేను అవకాశం ఇచ్చాను మీరు పాడలేదు. థ్యాంక్ యూ. గణేష్ మహారాజ్. बोलो गणेश महाराज के జై. बोलो गणेश महाराज के.